నారదుడు ఏం చేస్తాడు, ఆధ్యాత్మికంగా ఎక్కడికి పంపించాలో ధ్రువుడిని అక్కడికి పంపించేస్తాడు. భౌతికంగా ఏం చేస్తాడు, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆయన కంగారు పడిపోతున్నాడు. మా చిన్న పిల్లవాడు తప్పిపోయాడు, 5 సంవత్సరాల వయస్సు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, రాత్రికి రాత్రి వెళ్ళిపోయాడు. స్వామి మీరు త్రిలోక సంచారి కదా, ఎక్కడున్నాడు చెప్పండి అని తల్లి తండ్రి కంటికి మంటికి ఏకధారగా ఏడిచేస్తున్నారు. నారదుడు కూర్చుని, మీరు ఏమీ బాధపడకలేదు, నావిని నారదుండు నరనాథునకిట్లనే నీ కుమారుడా దేవ కిరీట రత్నరుచి దీపిత పాద సరోజుడైన రాజీవదళాక్షు రక్షితుడు, అశేష జగ పరికీర్తనీయ కీర్తి విభవ ప్రశస్త సుచరిత్రుడు, వానికి దుఃఖమేటికి. నీ కొడుకు గురించి నువ్వు బాధపడుతున్నావా? నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసా? నీ కుమారుడా దేవ కిరీట రత్న రుచి దీపిత, ఒక మహనీయుడు ఉన్నాడు. ఆయన పాదాలు ఎలాంటివంటేట, దేవతలందరూ ఆయన పాదాల దగ్గర తీసుకొచ్చి రోజు కిరీటాలు ఆనిస్తే వాళ్ళ కిరీటంలో ఉన్న మణులతో ఆ పాదాలు ఎర్రగా విరిగిపోతూ ఉంటాయట. అలాంటి మహనీయుడి రక్షణలో ఆయన తొడ మీద కూర్చుని ఉన్నాడు. ఇంకా నీ కొడుకు ఏమిటయ్యా, మీరేం బెంగపడక్కర్లేదు, వస్తాడు అని చెప్పి